హాయ్ ఎట్లరు అందరూ నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఎగ్ పుల్స్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అనేది కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి, కొంచెం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. సో ఆనియన్స్ అనేవి బాగా వేడయ్యాక దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. సో పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. సో కొంచెం మనం తగ్గినంత అల్లం వెల్లుల్లిపాయ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. సో పసుపు అల్లం మంచిగా బాగా కలుపుకొని ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోవాలి. సో ఫ్రై అయ్యాక కారం తీసుకోవాలి. కారం మనకి ఇష్టమైనంత, స్పైసీగా తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. సో కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్కి పట్టేలాగా బాగా కారం కలుపుకున్న తర్వాత దాంట్లో 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. మనం కారం ఎంతైతే వేసుకుంటామో ఉప్పు దానికి తగినంత వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నా. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ దీంట్లో వేసుకుంటే కొంచెం సైడ్స్కి కాట్ పెట్టుకొని వేసుకోవాలి. సో అవి తీసేసి తర్వాత మనం పులుసు అనేది పోసుకోవాలి. పులుసు పోసుకున్న తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకోవాలి పులుసులో. సో ఫస్ట్ ఆయిల్లో ఫ్రై వేసి ఏమవుతుందంటే టేస్ట్ అంతా ఉండదు. సో పులుసులో పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకుంటే దాని టేస్టే వేరే ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. సో అవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చారు అనేది, పులుసు అనేది బాగా మగ్గిపోవాలి. బాగా మసిలినాక మనం ఎగ్స్ అనేది అందులోకి వేసుకోవాలి. సో మనం ఉడకపెట్టుకున్న గుడ్లు అనేది ఇందులో పులుసులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 minutes బాగా ఉడికించాలి. సో పులుసు అనేది బాగా దగ్గరికి అయ్యిందాక మనం ఉంచుకోవాలి. తర్వాత లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఎంతో స్పైసీగా రుచికరమైన ఎగ్ పుల్స్ రెడీ. థ్యాంక్ యూ.